Hi everyone. Today topic is materialized views in NoSQL database. సో మరి ఈ మెటీరియలైజ్డ్ వ్యూస్ కి వెళ్లే ముందు ట్రెడిషనల్ డేటాబేసెస్ లోపల ఎట్లా ఉంటుంది అనేది చూద్దాము. సో ఏ రిలేషనల్ డేటాబేస్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ దట్ దే డోంట్ హ్యావ్ అగ్రిగేట్ స్ట్రక్చర్. సో ఏదైతే మనం ట్రెడిషనల్ డేటాబేస్ తీసుకుంటున్నామో, ఏదైతే రిలేషనల్ డేటాబేస్ తీసుకుంటున్నామో, దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే దే డోంట్ హ్యావ్ అగ్రిగేట్ స్ట్రక్చర్స్. అంటే దీని లోపల ఎటువంటి అగ్రిగేట్ స్ట్రక్చర్ అనేది ఉండదు, అంటే ఎటువంటి కంబైనేషన్ అనేది ఉండదు, ఇక్కడ మిక్సింగ్ అనేది ఉండదు. సో దానికి సపరేట్ గా డేటా అనేది మనం తీసుకుంటాం. సో రిలేషనల్ డేటాబేస్ ప్రొవైడ్స్ ఏ మెకానిజం that allows you look at data differently from the way is stored. Generally is known as views. సో రిలేషనల్ డేటాబేస్ లోపల కనుక చూసినట్లయితే, ఐ మీన్ ట్రెడిషనల్ డేటాబేసెస్ లో కనుక చూసినట్లయితే అందులోపల ఎటువంటి అగ్రిగేట్ స్ట్రక్చర్ అనేది ఉండదు. సో దాని లోపల ఉండేటటువంటి డేటా అనేది డిఫరెంట్ వేస్ లోపల మనకి స్టోర్ అవుతా ఉంటది. సో ఇక్కడ ఈచ్ వేని మనం ఏమంటామంటే వ్యూ అంటాం. సో ఏ వ్యూ ఈజ్ లైక్ ఏ రిలేషనల్ టేబుల్. A view is like a relational table, but it is derived from base table. So ikkada view ante enti anta, so it is an relation. So mari relation అనేది ఎక్కడి నుంచి వస్తా ఉంటది, మనకి బేస్ టేబుల్ లో నుంచి మనకి ఫామ్ అవుతా ఉంటది. సో a view is like a relational table, but it is derived from base table. So views provide a mechanism. Views provide a mechanism to hide the data from the client. So views provide a mechanism to hide the base data from the client. So the user access only derived data. Client does not know whether the database data or a derived data. So ikkada views anedi enti anta, it is the one of the mechanism to provide the data to client. So client ki emaita untadi data anedi vastadi. సో మరి క్లయింట్ కి డేటా అనేది వస్తుంది, కానీ అది ఎటువంటి డేటా అనేది క్లయింట్ కి అవసరం లేదు. సో క్లయింట్ కి ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే వాడు ఏదైతే డేటాని యాక్సెస్ చేస్తా ఉన్నాడో జస్ట్ వాడికి డేటా మాత్రమే కావాలి. సో అటువంటి డేటాని మనం ప్రొవైడ్ చేయాలి. బట్ బ్యాక్గ్రౌండ్ లోపల జరిగే ప్రాసెస్ వేరు. ఇప్పుడు క్లయింట్ కి డేటా డేటాబేస్ లో నుంచి వస్తుందా, లేదంటే డిరైవ్డ్ డేటాలో నుంచి వస్తుందా అనేది అనవసరం. వాడికి కావాల్సింది ఏంటిది, ఎండ్ డేటా. సో వ్యూస్ ప్రొవైడ్ ఏ మెకానిజం టు హైడ్ ద డేటాబేస్ ఫ్రమ్ ద క్లయింట్. So the user access only derived data. So client does not know whether the data is base data or a derived data. So user కి అవసరం లేదు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సో యూజర్ కావాల్సింది ఏంటి అంటే ఓన్లీ వ్యూస్ ఆఫ్ డేటా. బట్ కెనాట్ అవాయిడ్ ద ఫ్యాక్ట్ దట్ సమ్ వ్యూస్ ఆర్ ఎక్స్పెన్సివ్ టు కంప్యూట్ ద డేటా అండ్ ప్రాసెసింగ్ టైం. టు కాపీ విత్ దిస్ మెటీరియలైజ్డ్ వ్యూస్ ఆర్ ఇన్వెంటెడ్. సో ఇప్పుడు యూజర్ కి డేటా అనేది కావాలి. సో మరి యూజర్ కి వచ్చే డేటా అనేది బేస్ డేటాలోంచి వస్తుందా, డిరైవ్డ్ డేటాలోంచి వస్తుందా అనేది వాడికి అనవసరం. సో బట్ దీన్ని మనము ఇంప్లిమెంట్ చేయడం అనేది కొంచెం హై కాస్ట్ తోటి మనకి ఉంటది. సో కాబట్టి దీన్ని అంత ఈజీగానైతే మనం హ్యాండిల్ చేయడానికి కుదరదు. సో అటువంటి సిచ్యువేషన్స్ లోపల మనకి యూస్ఫుల్ అయ్యేది ఏంటి అంటే ఈ మెటీరియలైజ్డ్ వ్యూస్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. సో మెటీరియలైజ్డ్ వ్యూస్ ఆర్ ద వ్యూస్ హూజ్ కంటెంట్ ఆర్ కంప్యూటెడ్ in advanced and cached on disk. So materialized views are the views whose contents are computed in advanced and cached on disk. So materialized views are effective for the data that is read heavily and manipulate number of times. So ఇప్పుడు ఏదైతే మెటీరియలైజ్డ్ వ్యూస్ తీసుకున్నామో ఇదేం చేస్తూ ఉంటుంది, హై అమౌంట్ ఆఫ్ డేటా తోటి ఇది యాక్సెసింగ్ అవుతా ఉంటుంది. సో మనం ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు దాన్ని మనం ఈజీగా యాక్సెసింగ్ అనేది చేసుకోవచ్చు. ఐ మీన్ ఇన్ మల్టిపుల్ టైమ్స్ మనము రీడింగ్ ఆపరేషన్స్ అయితే మనం ఇక్కడ పర్ఫామ్ చేసుకోవచ్చు. సో మెటీరియలైజ్డ్ వ్యూస్ ఆర్ ఆల్సో లాజికల్ వర్చువల్ టేబుల్. సో ఇట్ ఈస్ ఎ లాజికల్ వర్చువల్ టేబుల్, బట్ ఇన్ దిస్ కేస్ ద రిజల్ట్ ఆఫ్ ద క్వరీ ఈజ్ స్టోర్డ్ ఆన్ ద డెస్క్. So materialized views is also logical virtual table, but in this case the result of the query is stored on the disk. So ఇప్పుడు మనం ఏదైతే క్వరీస్ ఎంటర్ చేస్తా ఉన్నామో మనం డేటా కోసం, ఆ క్వరీస్ అనేది ఏమైతా ఉంటుంది కంప్లీట్ గా మన హార్డ్ డిస్క్ లోపల, మన డిస్క్ లోపల ఇది స్టోర్ అవుతా ఉంటుంది. సో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మెటీరియలైజ్డ్ వ్యూస్ ఈస్ బెటర్ దాన్ నార్మల్ వ్యూ since the data is stored on the disk. అంటే ట్రెడిషనల్ వ్యూస్ తోటి కంపేర్ చేసినట్లయితే, రిలేషనల్ వ్యూస్ తోటి కంపారిజన్ చేసినట్లయితే ద బెటర్ పర్ఫార్మెన్స్, ద బెటర్ వ్యూస్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి అంటే ఈ మెటీరియలైజ్డ్
వ్యూస్ లో నుంచి వస్తూ ఉంటుంది. సో మనం తీసుకునేటువంటి డేటా అనేది డిస్క్ లోపల మనకి స్టోర్ అవుతా ఉంటుంది. సో దాన్ని మనం యాక్సెస్ చేయడానికి ఈ మెటీరియలైజ్డ్ వ్యూస్ అనేది మనకి యూజ్ అవుతా ఉంటుంది. సో మెటీరియలైజ్డ్ వ్యూస్ ఆర్ యూస్ఫుల్ ఎస్పెషల్లీ if the data is required frequently. It saves the efforts of finding multiple data. So materialized views are very useful. సో మరి ఎందుకు ఇది ఎక్కువ యూజ్ అవుతా ఉంటుందంటే, సో ఇప్పుడు మనకి ఏదైతే డేటా ఫ్రీక్వెంట్లీగా యూజ్ చేస్తూ ఉంటామో, ఏదైతే డేటాని మనం ఫ్రీక్వెంట్గా మనము యాక్సెస్ చేస్తూ ఉంటామో ఆ డేటాని మనం ఇక్కడ ఏమైతా ఉంటుందంటే ఈజీ యాక్సెసింగ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ బిగ్ డేటా అనేది ఉంటుంది, మల్టిపుల్ డేటా అనేది ఉంటుంది. సో దాంట్లో నుంచి మనకి ఈజీగా డేటాని మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్కువ టైం అనేది తీసుకోవాల్సిన అవసరం లేకుండా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల మనకు కావాల్సిన డేటా అనేది మనకి డిస్ప్లే అవుతా ఉంటుంది. సో ఆల్దో NoSQL database don't have views. NoSQL databases have materialized views to describe pre-computed and క్యాచ్డ్ క్వరీస్. సో మరి ఇప్పుడు NoSQL లోపల చూసినట్లయితే మనకి ఎటువంటి వ్యూస్ అనేది ఉండదు. సో అటువంటిప్పుడు మరి ఈ NoSQL డేటాబేస్ అనేది దేని మీద డిపెండ్ అవుతా ఉంటుందంటే ఈ మెటీరియలైజ్డ్ వ్యూస్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి మనకు కావాల్సినటువంటి డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో NoSQL databases create materialized views using a map reduce computation. సో ఇప్పుడు ఈ NoSQL అనేది ఏం చేస్తూ ఉంటుంది, మెటీరియలైజ్డ్ NoSQL డేటాబేస్ లోపల ఉన్నటువంటి డేటాని మనం యాక్సెస్ చేయడానికి ఈ మెటీరియలైజ్డ్ వ్యూస్ ని మనం క్రియేట్ చేస్తూ ఉంటాము. సో బై యూజింగ్ మ్యాప్ రెడ్యూస్ కంప్యూటేషన్. సో ఇది మెటీరియలైజ్డ్ వ్యూస్. సో ఇక్కడ చూసినట్లయితే మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమున్నది, బిల్డింగ్ మెటీరియలైజ్డ్ వ్యూస్. మరి ఈ మెటీరియలైజ్డ్ వ్యూస్ ని మనం ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి. సో దెర్ ఆర్ 2 strategies టు బిల్డ్ ఏ మెటీరియలైజ్డ్ వ్యూస్. మరి మెటీరియలైజ్డ్ వ్యూస్ ని మనం బిల్డ్ చేయడానికి, క్రియేట్ చేయడానికి మనకి 2 రకాల ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి, 2 రకాల స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. సో అదేంటి అనేది చూద్దాము. సో ద ఫస్ట్ అప్రోచ్ ఈజ్ వెన్ యూ అప్డేట్ ద మెటీరియలైజ్డ్ వ్యూ అట్ ద సేమ్ టైమ్ యూ అప్డేట్ ద బేస్ డేటా ఫర్ ఇట్. సో ఫస్ట్ అప్రోచ్ అనేది ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది, మనం ఏదైతే మెటీరియలైజ్డ్ వ్యూస్ ని మనం అప్డేట్ చేయాలి అనుకుంటున్నామో అదే టైంలో బేస్ డేటాని కూడా మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం మెటీరియలైజ్డ్ వ్యూస్ ని ఎప్పుడైతే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో అదే టైం లోపల బేస్ డేటా లోపల ఉండేటటువంటి డేటాని కూడా మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే యాడింగ్ ఏ న్యూ ఆర్డర్ వుడ్ ఆల్సో అప్డేట్ ద పర్చేజ్ అగ్రిగేట్. అంటే మనకు ఒక కొత్త ఆర్డర్ అనేది మనం ఒక కంపెనీ తీసుకుందాం అనుకుందాము, దాని లోపల సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే మనకి వేరు ప్లేసెస్ లో నుంచి మనకి ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఆర్డర్ అనేది ఎందుకోసం వస్తూ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని పర్చేజ్ చేయడానికి వస్తూ ఉంటుంది. అంటే ఒక ఆర్డర్ అనేది వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం పర్చేజ్ ని కూడా మనం ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ అప్రోచ్ ఈజ్ గుడ్ వెన్ లార్జ్ హ్యావ్ మోర్ ఫ్రీక్వెంట్ రీడ్స్ దెన్ రైట్స్. సో మరి ఈ అప్రోచ్ అనేది మనకి బెస్ట్ అప్రోచ్. ఎందుకంటే ఇక్కడ మనకి రైటింగ్ ఆపరేషన్స్ తోటి కంపేర్ చేసినట్లయితే రీడింగ్ ఆపరేషన్స్ ని మనం ఇక్కడ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ అప్రోచ్ ఈజ్ గుడ్ when you large have more frequent reads than writes. సో రైటింగ్ ఆపరేషన్స్ తోటి కంపేర్ చేసినట్లయితే రీడింగ్ కి సంబంధించిన టాస్క్ ని మనం ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ అప్రోచ్ అనేది మనకి బెస్ట్ కింద తీసుకోవచ్చు. ఇకపోతే సెకండ్ వన్ వచ్చేసి ద సెకండ్ అప్రోచ్ ఈజ్ అప్లికేషన్ డేటాబేస్. సో ఫస్ట్ అప్రోచ్ ఏమన్నాము, మనం మెటీరియలైజ్డ్ వ్యూస్ ని మనం అప్డేట్ చేయాలనుకున్న టైం లోపల బేస్ డేటా లోపల ఉన్నటువంటి డేటాని కూడా మనం అప్డేట్ చేయాలి. సో సెకండ్ అప్రోచెస్ వచ్చేసి ఏమంటున్నాము, ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ డేటాబేస్. ఇట్ ఈస్ వాల్యుబుల్ యాజ్ ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ దట్ ఎనీ అప్డేట్స్ టు బేస్ డేటా ఈజ్ ఆల్సో అప్డేట్ మెటీరియలైజ్డ్ వ్యూస్. సో ఇక్కడ ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని, ఒక డేటాబేస్ అప్లికేషన్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ అప్డేటింగ్ అనేది చేస్తూ ఉంటాము. సో టు అవాయిడ్ ద ఓవర్ హెడ్ ఆన్ ఈచ్ అప్డేట్స్ యూ కెన్ రన్ బ్యాచ్ జాబ్స్ టు అప్డేట్ మెటీరియలైజ్డ్ వ్యూస్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. So more than database will support building materialized views themselves. In this case, you have to provide a computation configuration parameters that execute the computation. This is practically used for updates of views with incrementation map reduce. So ఇక్కడ సెకండ్ అప్రోచ్ ఏం చెప్తా ఉన్నది, సో అప్లికేషన్ డేటాబేస్ తోటి మనం ఏం చేస్తూ ఉంటాము, బేస్ డేటాని అట్ ద సేమ్ టైం మెటీరియలైజ్డ్ వ్యూస్ ని కూడా మనం అప్డేట్ అనేది చేస్తూ ఉంటాము. సో దీంతో
In this case, you have to provide computation. So ఇక్కడ మనం different providation అనేది చేస్తూ ఉంటాం. So ఒకటి in this case, you have to provide computation, configuration parameters and execute the computation. So materialized views can be used within same aggregate also. So materialized views can be used within the same aggregate also. అంటే సేమ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్, సేమ్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ని కూడా మనం ఇక్కడ యాక్సెసింగ్ అనేది చేసుకోవచ్చు. సో యూజింగ్ డిఫరెంట్ కాలమ్ ఫ్యామిలీస్, using different types of column families for materialized views in a common feature of a column family database. So materialized views can be updated within the same automatic operations. So this materialized views in NoSQL.